టీవీకి స్వాగతం. మెదక్ గుల్షాన్ క్లబ్ వెనుకున్న కల్నాయక్ ఎవరు? అధికారంలో ఎవరుంటే వారిదే రాజ్యం. 6 ఏళ్లుగా ఎన్నికలకు దూరం, 6గురి కమిటీతోనే అంతా. ఇంతలో కొత్త కార్యవర్గం ఎన్నికలు లేనట్టేనా? లక్షల్లో ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతుందో ఆకాశ రామన్నకే ఎరుక. నిజాం కాలం 1975 నాటి క్లబ్కు పట్టిన రాజకీయ గ్రహణం. క్లబ్లో సౌకర్యాలు సుమారు 50 దుకాణాలున్నాయి. ప్రతి నెల లక్షల రూపాయలు అద్దె వసూలు. కొన్ని షట్టర్లకు అగ్రిమెంట్ పూర్తయినా పాత అద్దెతోనే ఎలా కొనసాగుతున్నాయనే దానికి సమాధానాలు లేవు. మెదక్లో ఉన్న ఏకైక క్లబ్లో ఏముంది అంటే ఏమీ లేదన్న సమాధానమే వస్తుంది. లెక్కల్లో అనేక బొక్కలు. క్లబ్లో 7 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా ఉండడంతో వచ్చే ఆదాయంతో అనేక బొక్కలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఏళ్లుగా కొంతమంది చేతుల్లో ఉండడం, ఎన్నికలు పెడితే వచ్చే నూతన కమిటీకి లెక్కలు అప్పజెప్పాల్సి ఉంటుందనే భయంతో ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. క్లబ్ అందరిది అనే భావన రావాలి. అన్ని సౌకర్యాలు ఉండాలంటే తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు కోరుతున్నారు. ఇప్పటికైనా కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారా లేక అదే పెద్దల ఒత్తిడితో 6గురితోనే కొనసాగిస్తారా చూడాలి మరి.